దేశంలోనే నన్ను మించిన సీనియర్ లేడు. నరేంద్ర మోడీ కూడా నాకు జూనియరే అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా తన కంట్రోల్లో ఉంచుకోవాలో తన రాజకీయ సీనియారిటీతోటి, తన రాజకీయ చతురతతోటి, తన రాజకీయ అనుభవంతో రఘురామకృష్ణరాజు గారిని మాత్రం కంట్రోల్లో పెట్టుకున్నారని చెప్పి తీరాలి. చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు రఘురామకృష్ణరాజు ఇష్యూ. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట, రఘురామకృష్ణరాజు అటు తెలుగుదేశంలో కానీ, భారతీయ జనతా పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ ఏ పార్టీలో కూడా చేరకముందే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల వారి సమక్షంలో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారి సమక్షంలో, జనసేన అధ్యక్షుల వారి సమక్షంలో జరిగినటువంటి బహిరంగ సభలో తనకు తానే తన సీటును ప్రకటించుకున్నటువంటి వ్యక్తి. అంటే ఇండివిజువల్గా పోయేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, ఎవరిని లెక్క చేయనటువంటి వ్యక్తి. అతను తాను నరసాపురం నుంచే పోటీ చేస్తానని, అది ఏ పార్టీ నుంచి అనేది నిర్ణయం తర్వాత ఉంటుందని, 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి, నరసరావుపేట నుంచి ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పుకున్నటువంటి వ్యక్తిని అసలు సీటు ఇవ్వటమే, నరసాపురం కాదు కదా, ఎంపీ సీటే ఎగ్గొట్టారు. అసలు ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తారా లేదా అనే పరిస్థితికి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు కూడా చేశాడు. అసలు నాకే సీట్ ఇవ్వలేనటువంటి ఈయన రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు అని చంద్రబాబు నాయుడు గారిని నేరుగా విమర్శించినటువంటి వ్యక్తి. ఈ రోజున అతనికి మంత్రి అన్నారు, అంతన్నారు, ఇంతన్నారు, మంత్రి అన్నారు, స్పీకర్ అన్నారు. ఈ 2 కూడా అయిపోయిన తర్వాత టీటీడీ చైర్మన్ అన్నారు, అది కూడా అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ అనేటటువంటి ఒక తాయలం వేసి, డిప్యూటీ స్పీకర్ అంటే ఏంటి, ఏమీ ఉండదు అక్కడ. స్పీకర్ లేనటువంటి సమయంలో డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించటం. ఆ స్పీకర్ స్థానంలో కూర్చొని స్పీకర్ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలోనో, స్పీకర్ అనారోగ్య కారణంగా రానటువంటి సమయంలోనో అక్కడ కూర్చొని కాస్త విశ్రాంతి తీసుకోవటం కాస్త ఆ సీట్లో కూర్చోవటం మాత్రమే డిప్యూటీ స్పీకర్. బ్రహ్మాండంగా రఘురామకృష్ణరాజుకి ముక్కుతాడు వేయటంలో సక్సెస్ అయ్యాడు. అయితే దీని వెనకాల చాలా కథ ఉంది. ఏంటంటే రఘురామకృష్ణరాజు ఏ పార్టీకైనా కొరకరాని కొయ్య. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఆర్థిక అవసరాలు తీర్చడానికి అంగీకరించలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గెలిచి ఆయన పార్టీనే బదనాం చేస్తూ దాదాపు 4.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. తనే స్వయంగా చాలాసార్లు చెప్పుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉంటారు అనేటటువంటి పరిస్థితి తెలిసి కూడా తాను మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా పోరాడానని, తన పోరాటం 80% అయితే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పోరాటం కేవలం 20% మాత్రమేనని, తాను బయటపడక ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద బయటపడేటటువంటి వాళ్లే లేరని, తాను బయటపడ్డ తర్వాతే ఒక్కొక్కరికి ధైర్యం వచ్చిందని, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా బయటకు వచ్చారని స్వయంగా అతనే చెప్పుకున్నాడు. అదేవిధంగా స్వయంగా అతనే నాకే సీట్ ఇవ్వలేనటువంటి ఇతను రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడని చెప్పి విమర్శించిన తర్వాత
ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రచ్చబండ నిర్వహించాడు. ఇప్పుడు ఏ రొచ్చుబండని ఇతను నిర్వహిస్తాడో, ఇతని చేతిలో బలయ్యే కన్నా ఇతనిని దారిలోకి తెచ్చుకోవటం మంచిది అని చెప్పి ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అతనికి ఈ డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. అయితే అది అతనిష్టం. చంద్రబాబుకి త్రిపులార్కి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం మనందరికీ తెలిసిందే. త్రిపులార్ని పెంచి పోషించింది చంద్రబాబు నాయుడు గారే. త్రిపులార్ తన యొక్క మొదటి ప్రసంగంలో కూడా శాసనసభ స్పీకర్ స్థానంలో కూర్చొని తను అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన భార్యకి, తన బిడ్డకి, తన కూతురికి, తన అల్లుడికి ఫోన్ చేసి, మీరు ధైర్యంగా ఉండండి, నేను మానిటర్ చేస్తున్నాను, మీ భర్తని అదే రఘురామకృష్ణరాజు గారిని విడుదల చేసేటటువంటి పూచి నాది అని, బెయిల్ తెప్పించేటటువంటి పూచి నాది అని చెప్పాడని చెప్పేసి ఆయనే సభలో చెప్పుకున్నారు. మరి ఆ రకంగా అవినాభావ సంబంధం ఇద్దరి మధ్య ఉండటం వల్ల చేశారు. అంతేగాని ఇదేదో ప్రజాస్వామ్య విలువలకో ప్రజాస్వామ్య పునాదులకో సంబంధించినటువంటి అంశం కాదే. ప్రజాస్వామ్యంలో ఈయనేదో గొప్ప ధీరోదాత్తుడో అదేం కాదే. అదేంటంటే ఒక వ్యక్తిని హననం చేయటం కోసం, ఒక వ్యక్తిని ఓడించటం కోసం ఇద్దరు ప్రత్యర్థులు చేతులు కలిపినటువంటి విషయంగానే దీన్ని పరిగణిస్తారు తప్ప ప్రజలు ఇదేదో రఘురామకృష్ణరాజు గారు పెద్ద ఓడబొడిచినటువంటి వ్యక్తి అని, ప్రజాస్వామ్య ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి అని, ఆ వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గౌరవం అని ఎవరు చూడరు. తర్వాత మరొక మాట అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారి చేష్టలు చూసి ప్రజలు నివ్వెరపోతున్నారని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఈయనేదో కళ్ళతో చూసినట్టుగా చెప్పాడు. రఘురామకృష్ణరాజు గారు తనను టార్చర్ పెట్టారని సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు అంగీకరించలేదు. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా తన మీద దాడి చేశారు పోలీసు వారు అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. అంటే కోర్టులు ఉల్లంఘిస్తూ కూడా మాట్లాడేటటువంటి అవకాశం మీకు ఉంది కాబట్టి, అది ఆ వేదిక అసెంబ్లీ కాబట్టి, అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాల మీద కోర్టులు వ్యాఖ్యలు చేయలేవు కాబట్టి మీరు ఇష్టం వచ్చినటువంటి అబద్ధాలు చెప్పవచ్చు. ఎందుకంటే అబద్ధాలకు పేటెంట్ మీరు కాబట్టి. మీరు చూసారా? అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేదాన్ని మీరు కళ్ళతో చూశారా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆ అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ అయితే అయ్యుండొచ్చు. మీకు అలవాటు ఒక అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దానిని జీవితాంతం కూడా కొనసాగించడం మీకు అలవాటు. ఎందుకంటే తిరుమలలో లేని చర్చి గురించి పదే పదే మీరు మాట్లాడారు. ఆర్టీసీ టిక్కెట్ల మీద జెరూసలేము ముద్ర వేసింది తెలుగునాడు ట్రేడ్ యూనియన్కి చెందిన వాళ్ళు. ముద్ర వేయించింది మీరు. ఆర్టీసీ టిక్కెట్ల మీద, తిరుమల ఆర్టీసీ టిక్కెట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, క్రిస్టియన్ ప్రభుత్వం జెరూసలేం ముద్రలు వేయించిందని చెప్పేసి ప్రచారం చేసింది మీరే. దానిని మీరు ఎంతకాలం ఏలాడబడ్డారో అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు ఒక వ్యాఖ్య చేశారు. ఏమిటంటే ఆయన సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, నీతులు బ్రహ్మాండంగా చెప్తారు వీళ్ళు, సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి మీలాగా చెత్త భాష వాడరు అన్నారు. ఎంతో పవిత్రమైంది, ఎంతో గొప్పది అసెంబ్లీ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లు ప్రస్తావించారు. అంతా బాగానే ఉంది. గత 5 ఏళ్లుగా మాత్రమే అసెంబ్లీ తిట్లు నేర్చుకుంది, తిట్లను వినాల్సి వచ్చింది అని చెప్పేసి అభాండాలు వేశారు. అంతకుముందు 5 ఏళ్లలో
బోండా ఉమా రే పాతేస్తా నా కొడకల్లారా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు మీకు గుర్తుకులేవా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో నీతులు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వాడినటువంటి భాషను ఒక్కసారి ఆయన భాషను ఆయనే చూసుకోమనండి. చెప్పు చూపిస్తూ నా కొడకల్లారా అని ఆయన వాడినటువంటి భాషను ఒకసారి చెక్ చేసుకోమనండి. వీళ్ళు నీతులు చెప్తుంటేనే కొంచెం ప్రజలు ఆశ్చర్యపోయారు. ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి త్రిపులార్ గారు ఏమన్నారంటే చెత్త భాష ఇక్కడ వాడరు అన్నారు. అసలు రఘురామకృష్ణరాజు గారిని మించిన చెత్త భాష వాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు చెత్త భాష గురించి రఘురామకృష్ణరాజు మాట్లాడటం ఏంటి? రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని ప్రస్తావించి ఏ విధంగా మాట్లాడారు, ఏం చేశారు, ఏం బూతులు మాట్లాడారు, అరే అన్నాడు, ఎన్ని వాడన్నాడు, వీడన్నాడు, అవన్నీ కూడా అనలేదు అనడానికి ఆధారాలు ఏమి లేవు. ఎందుకంటే నేను రచ్చబండ కార్యక్రమం పెట్టి నోరు జారిన మాట వాస్తవం. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద అలా నోరు జారకూడదు. దానికి నేను ఈ రోజున శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నానని రఘురామకృష్ణరాజు గారే చెప్పారు. ఒకసారి రికార్డులు తీసుకోండి. తర్వాత హోంమంత్రి వంగలపూడి అనిత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏమిటంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చేటటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నా కానీ రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా చేయడంతో ఇక దానికి ద్వారాలు మూసుకొని పోయాయి. రాడని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒకవేళ అసెంబ్లీకి వస్తే 11 రూపాయల పందెం. ఎందుకంటే 11 స్థానాలను గేలి చేస్తూ ఆవిడ మాట్లాడింది. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి అవసరమా? ప్రజలకు మేలు చేసేటటువంటి అంశాలా ఇవేమన్నా? మీరు సూపర్ 6ని ఎత్తేసినందుకు మీ మీద 420, మీ ప్రభుత్వం మీద, మీ హామీలు ఇచ్చినటువంటి మీ వ్యక్తులందరి మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? అసెంబ్లీ సాక్షిగా మీరు నిజాలను ఒప్పుకున్న తర్వాత అంతకుముందు అప్పుల విషయంలో చెప్పినటువంటి అబద్ధాలకి క్షమాపణలు ఏమైనా చెప్పారా? ప్రజలకు ఏమైనా వివరణ ఇచ్చారా? వీటికి సమాధానాలు చెప్పలేక ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి మీరు డైవర్షన్ పాలిటిక్స్లో కోసము రఘురామకృష్ణరాజు గారిని కూడా వాడుకోవటాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు అనేది గుర్తుంచుకోండి.